నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజు హ్యాండ్ కటింగ్ చూపిస్తుందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5. తర్వాత ఇలా ప్లేన్ తీసుకుని కొంచెం 3 ఇంచులు డౌన్ పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నా అంత 2 ఇంచులు లోపల పెట్టుకుని కింద 5 ఇంచులు పెట్టేసుకొని ఇలా షేప్ తీసుకోండి. తర్వాత ఇక్కడ 1.5 పెట్టుకుని ఇలా కరువు షేప్ తీసుకోండి, హ్యాండ్ మోడల్ షేపు. తర్వాత కింద నుంచి 5.5కి మార్కింగ్ పెట్టుకోండి మధ్యలోకి. ఇది కింద పాటు బార్డర్ వస్తుందండి, పైన పాటు అంతా ఫ్రిల్స్కి క్లాత్ వేరే క్లాత్ తీసుకుంటాం మనం. శారీలో క్లాత్ అంటే ఇది క్లాత్ మీద అనుకోండి, మనకి క్లాత్ వేస్ట్ అవుతుంది. అందుకని ముందు నేను పేపర్ మీద కట్ చేసి ఇప్పుడు క్లాత్ మీద చూపిస్తాను మీకు. కింద అటాచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఇది బార్డర్ కింద పాటు అంతా బార్డర్ వేస్తానండి, అందుకని ఇలా బార్డర్ తీసుకుంటున్నాను కటింగ్ చేసి. తర్వాత ఈ క్లాత్ని 4 మడతలు వేసుకోవాలి. ఇలా మడత, ఇలా ఆపోజిట్లో మడత వేసుకొని క్లోజ్ ఉన్నవి 10 హ్యాండ్ క్లోజ్ పెట్టేసుకొని చూసుకొని ఒకసారి మార్కింగ్ వేసుకొని. ఇది మనకి ఎంత క్లాత్ పెట్టుకుంటే అంత బొట్టు వస్తుందండి. నాకు 1 వరకు పెట్టాను. ఇలా హ్యాండ్ షేప్ చుట్టూ తీసేసుకొని మిగతాదంతా కుర్చీలు పెట్టేసుకోవడమేనండి. పైన కూడా ఇంకా పఫ్లా కావాలితే పైన కూడా పెంచుకోవచ్చు. నేను పైన ఏం పెట్టట్లేదు, కింద వరకే తీసుకొని ఇది మిడిల్లో కట్ చేసుకోండి. 2 హ్యాండ్స్ వస్తాయి. అండి మనం ఇక్కడ క్లాత్ ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నామో నార్మల్ హ్యాండ్ కన్నా అంత అక్కడ కటింగ్స్ ఇచ్చుకున్నాం కదా, అప్పుడు ఇలాగా కటింగ్ దగ్గర నుంచి కుర్చీలు పెట్టుకోవాలండి. ఇది కటింగ్ చేసుకున్న పేపర్ ఉంచుకొని దాన్ని పెట్టి చూసుకోండి. హ్యాండ్ ఎంతవరకు ఉండాలో చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఇలాగ పైన కింద కూడా కుర్చీలు పెట్టేసుకోవాలి, చిన్న చిన్న ఫ్రిల్స్. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒకసారి అది పెట్టుకొని చూసుకోండి. పేపరు నాకు కొంచెం 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది, ఇంకొక ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ బార్డర్ జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీనికి ఏమి లైనింగ్ వేయట్లేదు, బార్డర్కి మట్టుకు వేస్తున్నాను లైనింగ్, ఎందుకంటే మనకి ఖర్చులు కనిపించకుండా ఉంటాయి. ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసుకోండి. తర్వాత మెయిన్ పీస్ పైనుంచి బార్డర్ జాయిన్ చేసుకున్నాం అనుకో ఖర్చులు బయటకు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో వస్తుందండి. ఇలా వచ్చేస్తుంది. తర్వాత పైన బార్డర్ కూడా అలాగే కుట్టుకోవాలి. కింద నుంచి లైనింగ్ పెట్టి కుట్టామండి రివర్స్లో. పైనుంచి రైట్ సైడ్ బార్డర్ కొంచెం ఎక్కువ ఉందని కొంచెం కట్ చేస్తున్నానండి. ఇది కూడా తినండి. ఇది కొట్టేసుకోండి, అలాగా కొట్టేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోండి. పైన టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒకసారి అని కూడా కుట్టు. సర్దుకోండి, కింద పైన సర్దుకుంటూ వేయండి. దారం అయిపోయింది అందుకోసం అనేసి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ కొంచెం మడత పెట్టి కుట్టేసుకొని పైన దగ్గర లోపలిది కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. పైపింగ్ కావాలితే పైపింగ్ వేసుకుంటే ఫోల్డింగ్ ఏమి అవసరం లేదండి. నేను పైపింగ్ కట్ట ఏమి వేయట్లేదు, అందుకోసం ఇలా మడత పెట్టి కుట్టేస్తున్నాను. సరిపోతుంది, హ్యాండ్ రెడీ అయిపోతుంది మనకి. అంతే, కంప్లీట్ అయిపోయింది. సేమ్ 2 హ్యాండ్ కూడా అంతే అలా కుట్టేసుకోనండి. ఇలాగ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవడమే. బ్లౌజ్ ఆల్రెడీ రెడీ అయి ఉంది కదా, దానికి హ్యాండ్స్ కుట్టేసుకోవడమేనండి. మిడిల్లో అలా కట్ పెట్టుకున్న దగ్గర నుంచి
మామూలు నార్మల్ హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసుకోవచ్చు. కుర్చీలు మనం దీనికి కుట్టేటప్పుడు పెట్టుకోవచ్చండి. కొత్త వరకు అయితే అలా కొంచెం ఇబ్బంది అవుతుందని ముందుగా కుర్చీ పెట్టేసి చూపించాను మీకు. అంతేనండి, ఇలా కుట్టేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవడమేనండి. డబల్ స్టిచ్ వేస్తున్నాను అండి. ఏదైనా సరే డబుల్ కుట్టు వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. కొంచెం దారాలు కట్ ఏమైనా ఉంటే కట్ చేయండి. ఇది పీస్ కింద వచ్చేస్తుంది క్లాత్. ఇది కూడా సేమ్ అలా కొట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో చెయ్యి లూజు అన్నీ చూసుకొని ఒకసారి కుట్టేసుకోవడమే. చెయ్యి చంక లూజు నడుము లూజు అన్నీ చూసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి సైడ్ జాయింట్. ముందు మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్స్ అంటే కుట్టేసుకుంటే మార్కింగ్ లేకపోయినా పర్వాలేదు, పెట్టుకుంటే మీకు సమానంగా వస్తుంది. ఇక్కడ 5 ఇంచులు వదిలేసి అక్కడ వరకు ఆఫ్ చేసేసి రఫ్ ఇచ్చేయాలండి. ఎందుకంటే అక్కడ మనకి డ్రెస్కి వచ్చినట్టు కట్స్ వస్తాయి, లైట్గా చిన్న కట్స్ బ్లౌజ్కి. చివరి వరకు కొట్టుకుంటే 5 ఇంచులు గ్యాప్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్లో, అక్కడ వరకు కొట్టుకుని వదిలేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ అంతే. ఇటువైపు కూడా కుట్టేసుకొని ఇంకో డబల్ స్టిచ్ వేసుకోండి. మనకి 3 కుట్లు వేసుకోవచ్చండి. ఖర్చు ఎక్కువ పెట్టాను నేను పేజీలో విప్పుకునేలాగా. అక్కడ 5 ఇంచుల కాడ మార్కింగ్ పెడుతున్నా, అక్కడ వరకు మీకు అంచనా తెలియకపోతే అలా పెట్టుకొని కొలుచుకొని అప్ చేసేయండి. అంతేనండి బ్లౌజు. ఇప్పుడు కట్స్ కుట్టుకోవాలి మనం. రెండో కుట్టు వేసాను, అటు ఇటు కూడా డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన కొట్టేసానండి కట్స్. రెండో పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇలాగ కొంచెం సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి. మనకి డ్రెస్కి కట్స్ కుట్టుకుంటాం కదండి, అలాగే ఇలా తిప్పేసుకొని పాదం దింపుకొని ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. తర్వాత కింద ఎడ్జెస్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇక్కడ మట్టుకు డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవడమే. మొత్తం రెండు మిడిల్లో మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది బ్లౌజ్ రెడీ. కుడుచుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అంతేనండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది మనకి.